గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ వరప్రసాద్, యూరాలజిస్ట్ అట్ వినోదయ హాస్పిటల్ కాకినాడ. ప్రాస్టేట్లో రెండో సమస్య ఏంటంటే అది ప్రాస్టేటిక్ క్యాన్సర్. ప్రాస్టేటిక్ క్యాన్సర్ అనేది ఖచ్చితంగా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఉన్న క్యాన్సర్లో ఈ కిడ్నీ లేకపోతే ఈ ఏదైతే యూరాలజీకి సంబంధించిన క్యాన్సర్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కొంచెం స్లో గ్రోయింగ్, అంటే కొంచెం నెమ్మదిగా ఎదుగుతుంది. కిడ్నీ క్యాన్సర్ లేకపోతే నీరుడు సంచి అంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ చాలా ఫాస్ట్, కొంచెం టైం ఇవ్వగానే స్టేజ్లు మారిపోతూ ఉంటాయి. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ అలా కాదు. ప్రాస్టేట్ క్యాన్సర్ లేజీ క్యాన్సర్ అనొచ్చు. అంటే లేజీ అంటే బద్ధకంగా నెమ్మదిగా వెళ్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అది ఉన్న స్టేజ్ ఎప్పుడైతే మొదటిసారి మనం కనుక్కున్నామో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే స్టేజ్లో ఉండదు. అలా అని అగ్రెసివ్గా ఉండకూడదని లేదు. కొన్ని ప్రాస్టేటిక్ అంటే కొంచెం అగ్రెసివ్గా కూడా ఉండొచ్చు. ప్రాస్టేటిక్ క్యాన్సర్ కనుక్కోవడం ఎలాగా, అది జనరల్గా మనకి ప్రతి యూరాలజిస్ట్ ఆ పేషెంట్ నీరుడు సమస్యలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిఆర్ఈ అంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. అంటే మోషన్కి వెళ్ళే దారి నుంచి వేలు పెట్టి ప్రాస్టేట్ గ్రంథిని మనం ఆ వేలుతో ఎగ్జామిన్ చేస్తాం. సో దానివల్ల ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా కొంతవరకు మనకి అవగాహన వచ్చేస్తుంది. అది కాకుండా దానికి యాడ్ ఆన్ పిఎస్ఏ అనే టెస్ట్ ఉంటుంది. అది అనుమానం వచ్చినప్పుడు కాకుండా ఒక స్క్రీనింగ్ లాగా ఆల్మోస్ట్ 60 years పైబడిన వాళ్ళు అందరిలోని మనం పిఎస్ఏ అండ్ ఈ ఏదైతే రెక్టల్ ఎగ్జామినేషన్, ఫింగర్ ఎగ్జామినేషన్ రెండు కలిపి చేసి అప్పుడు క్యాన్సర్ ఉందా లేదా అని ఒక ప్రిలిమినరీ ఒక నిర్ధారణకి అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో క్యాన్సర్ వచ్చింది అని అనుమానం వచ్చినప్పుడు మనకి జనరల్గా దానికి కన్ఫర్మేటరీ ఎప్పుడు బయాప్సీ అంటే ఫింగర్తో ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రాస్టేట్ గ్రంథి బాగా గట్టిగా ఉన్నా, రాయిలాగా గట్టిగా ఉన్నా, లేకపోతే రకరకాల గతుకుల్లాగా లేకపోతే బొడుపుల్లాగా ఉన్నా మనం క్యాన్సర్ ఉందేమో అని చిన్న అనుమానంతో దాంట్లోంచి బయాప్సీ తీస్తాం. అలాగే పిఎస్ఏ అనే వాల్యూ చాలా ఎక్కువ ఉన్నప్పుడు కూడా బయాప్సీకి వెళ్తాం. సో దానివల్ల ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా అంత మనకి నిర్ధారణ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ బయాప్సీ. సో ఆ బయాప్సీలో పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ దాని ప్రకారం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో బినైన్ వేరు, అలాగే క్యాన్సర్ వేరు. అంటే ఫస్ట్ నేను మొదటి భాగంలో చెప్పిందంతా బినైన్ లీజన్స్, అంటే 50 దాటిన తర్వాత అందరికీ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన అందరిలోని క్యాన్సర్ ఉండాలని లేదు. బినైన్ ప్రాస్టేటిక్ డిసీజ్కి మనం ఏదైతే నీరుడు బాగా అవ్వడానికి సర్జరీ చేస్తామో అది చేసిన తర్వాత క్యాన్సర్ తర్వాత రాకూడదని లేదు, రావచ్చు. ఎందుకంటే ఈ బెనైన్ ఎన్లార్జ్మెంట్ అనేది వచ్చే ఆ గ్రంథిలో ఏదైతే నీరుడు సంచికి ఆనుకుని ఉంటుందో దాంట్లో బినైన్ డిసీజ్ వస్తుంది. కానీ ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిఫరీలో అంటే దాని చుట్టుపక్కల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ ఫింగర్ ఎగ్జామినేషన్లోనే మనకు క్యాన్సర్ తెలుస్తుంది. కానీ జనరల్గా బినైన్ డిసీజ్కి మనం ఏంటంటే నీరుడు ఫ్రీగా అవ్వడానికి దారి ఏర్పాటు చేస్తాం అంతేగాని గ్రంథి అంతా మనం తీయం. ఓన్లీ ఎక్కడైతే అడ్డుపడ్డందో అక్కడ చిన్న దారి ఎండోస్కోపిక్గా ఏర్పాటు చేస్తాం. సో దానివల్ల ఆయనకి నీరుడు మళ్ళీ బాగా అవ్వడం మొదలు పెడతాం. కానీ ఏదైతే చుట్టుపక్కల దాని పెరిఫరీ రీజియన్లో ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు. ప్రాస్టేట్ సర్జరీ అయ్యింది కదా అని మళ్ళీ క్యాన్సర్ రాకూడదని లేదు, అదొకటి మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సో ప్రాస్టేట్ సమస్య ఉన్నా లేకపోయినా 50-55 years తర్వాత ఒక్కసారైనా ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాస్టేట్ యొక్క హెల్త్ గురించి మీరు తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఒకసారి ప్రాస్టేటిక్ క్యాన్సర్ సైలెంట్గా స్టేజ్ 4లో కానీ తెలియదు. ఎందుకంటే లేజీ క్యాన్సర్ కాబట్టి ఇనీషియల్గా చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు బాగా సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే పేషెంట్ హాస్పిటల్కి వస్తారు. అప్పటికి స్టేజ్లు కూడా దాటిపోతుంది. 55-60 years తర్వాత ప్రతి సీనియర్ సిటిజన్ ప్రాస్టేట్ సమస్య లేకపోతే ప్రాస్టేట్ గ్లాండ్ గురించి కొంత తెలుసుకోవడానికి అట్లీస్ట్ అంటే దాంట్లో ఏమైనా ఎర్లీ స్టేజెస్లో ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ.